ఆకునూరు మురళి మన తెలంగాణ బిడ్డ, ఆయన కమిషన్ చైర్మన్ ఇస్తే ఆయన పోతాడు. గంట చక్రపాణి ఓ వైస్ ఛాన్సలర్ ఇస్తే ఆయన పోతాడు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఓటర్ రేటు 200 ఉండే, ఆత్మగౌరవ తెలంగాణ కదా, మాది ఇప్పుడు 2000 అయింది. అర్థమైందా? కాబట్టి మన ఓటు ఇప్పుడు 2000 అయిపోయింది. అంటే ఆత్మగౌరవం రేటు పెరిగింది అన్నట్టు. తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసము, ఈ ఆత్మగౌరవంలో మనం ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈ వేదికకు వేరే రాజకీయ వేదిక తేడా ఏంటంటే, రాజకీయ వేదికలల్లో మీటింగ్లకు పైసలు ఇస్తే పోతారు. మన దగ్గర స్వయంగా నిజంగా కడుపు మండి గుండె రగిలి ఈ రోజు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిలదీయడానికి ఏర్పడ్డదే ఈ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన. దీనికి ఈరోజు అనేకమైన వక్తలు మాట్లాడిండ్రు. ఈరోజు నిజంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాటి వరకు దొరకలేదు. మొత్తం తెలంగాణ ఏర్పడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాండ్ గుర్తు చేసింది జీవో 46. ఇదే ధర్నా చౌకల రస్తారోకలు జరిగినాయి. ఆ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసిండ్రు. దాని తర్వాత 29వ జీవో. ఇప్పుడు బీజేపీ నాయకులను అడిగితే వాళ్ళ కోపం వస్తాయి, కానీ బండి సంజయ్ గారు జీవోతో 29 ఉద్యమం జరుగుతాయి ఇక్కడికి వచ్చిండు. ఆయననే నిలబడ్డాడు. ఆయన హోంమంత్రి, ఆయనను అరెస్ట్ చేసి హోంమంత్రిని వేరే పోలీసు అరెస్ట్ చేయడం, ఆయన తీసుకుపోవడం ఒక అంత డ్రామా లెక్క నడిచింది. అడుగుంట తప్పే ఉంది, అడిగిండ్రు, నిలదీసిండ్రు. ఈడ కాకుండా వేరే దగ్గర దొరకరు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బాయ్ లెక్కున్నారు. ఈ రోజు ఇది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కుందా, సిండికేట్ ప్రభుత్వం లెక్కున్నది. ఈ ప్రభుత్వానికి కవిత దగ్గరనే, ఎవరు బండి సంజయ్ దగ్గరనే, కిషన్ రెడ్డి దగ్గరనే, అందరి దగ్గరనే, అందరు కలిసి అన్నింటిలో వాడాలు పంచుకుంటారు. అందరు దోస్తులు. ముంచేది ఎవరినంటే నిరుద్యోగులు. కాబట్టి నేను నిరుద్యోగులకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన భావోద్వేగాలతో పోవద్దు. మనం నిజంగా కొట్టాడాలంటే మీరు అందరూ కూడా ఈ రోజు జనాలు భయపడేది, రాజకీయ పార్టీలు భయపడేది ఈ రోజు సోషల్ మీడియాకు. మీరు సోషల్ మీడియా వారియర్స్ గా మీరు వాడాలి. మీరు ప్రతిదాన్ని #46 అనాలి, #Group1 అనాలి, #GST అనాలి, #TET అనాలి, మన ఏది గురుకుల్ పోస్ట్ అనాలి. ఏ పోస్ట్ రాకుండా దాని మీద నడవాలి. ప్రతి నిరుద్యోగికి ఒక గురుకులు ఆయన కొట్టాడుతుంటే తక్కిన నిరుద్యోగులందరూ కూడా దానికి సపోర్ట్ గా నిలబడాలి. కాబట్టి ఈ రోజు ఐక్యమత్యం మహాబలం. ఈ రోజు ఒక రోజు ప్రభుత్వం ఏమనుకుంటది, ఇంటెలిజెన్స్ ఏం రాసుకుంటది అంటే ఈ రోజు 1 డే మ్యాచ్ అనుకుంటది. 1 డే మ్యాచ్ అయ్యేది. కానీ దీన్ని సోషల్ వారియర్స్ లెక్క మీరు వాడితే, సోషల్ మీడియా వారియర్స్ లెక్క మీరు వాడితే ఇది 1 డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? ఇది టెస్ట్ మ్యాచ్ లెక్క అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల పోరాటం అనేది, ఉద్యమం అనేది ఈ రోజు టెస్ట్ మ్యాచ్ లెక్క నడవాలి. నడుస్తేనే మనం అనుకుంటాం. గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా? 2016 గ్రూప్ 1 పేపర్ లీకు, 2022 పేపర్ లీకు. మరి ఇప్పటిదాకా ఏం జరిగింది? ఏం జరగలేదు. అధికారంలో ఉన్నోళ్ళు విర్రవీగి మాట్లాడతారు, అధికారం లేని వాళ్ళు మెడొచ్చి మాట్లాడతారు. వీడు మళ్ళా అధికారం పోయిన తర్వాత అవే మాటలు వస్తాయి. కాబట్టి ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 దురదృష్టమైన సంఘటనలు జరిగినాయి. చెర్లపల్లి జైల్లో ఉన్నోడు సచివాలయంలో ఉండి పాలన చేస్తుండు. ఆఫీసులలో ఉండి సంతకాలు పెట్టాల్సిన వాళ్ళు ధర్నా చౌకలలో ధర్నా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు అందరం కదా, ఈ రోజు రాజకీయాలు మనం అనుకుంటున్నాం. రేపు ఎంపీటీసీ ఎన్నికలు వస్తే, సర్పంచ్ ఎన్నికలు వస్తే, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తే మేము బుద్ధి చెప్తాం. మన బుద్ధి చెప్తాం కానీ గెలిచిన వాళ్ళు మళ్ళీ అమ్ముడుపోతారు. అర్థమైందా? గెలిచిన మళ్ళీ అమ్ముడుపోతారు. కాబట్టి ఈ రోజు మనము నిరుద్యోగులు ఏ విధంగా ఆలోచించాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నిలదీసేటట్టుగా ఉండాలి. సోషల్ మీడియా వారియర్స్ గా నిరుద్యోగులంతా మారాలి. రోజు ప్రతిదీ రాహుల్ గాంధీకి ట్యాగ్ చేయాలి, సోనియా గాంధీకి ట్యాగ్ చేయాలి, ప్రియాంక గాంధీకి ట్యాగ్ చేయాలి, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయాలి. ఎక్కడ ఎన్నికలైతే అక్కడ #ట్యాగ్ పెట్టాలి, బీహార్ ఎలక్షన్స్ అని పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళు చేసేటి ప్రపంచం మొత్తం తెలుస్తుంది, వీళ్ళు చేసే మోసం ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఈ రోజు మనకు నిలబడటం ఒక ప్రధానమైన డిమాండ్. ప్రియాంక గాంధీ గారు, మీరు 4000 నిరుద్యోగ భృతి అన్నారు. 15 నెలలు అవుతుంది. మాకు 15 నెలలు 4000 రూపాయల బాకీ ఈ రోజు నిరుద్యోగులకు ఉన్నారు. తర్వాత మీరు ఇస్తామన్న నోటిఫికేషన్లు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వచ్చిన బిడ్డలందరూ కూడా, మిత్రులు అందరూ కూడా, తమ్ముళ్ళకు చెల్లెలు అందరూ కూడా ఉద్యమాభివందనలు అని చెప్పిన. అంతేకాకుండా మీరు మాకు చెప్పినా చెప్పకుండా, అడిగినా అడగకుండా నిత్యం మీ సబ్జెక్ట్ పైన మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.